ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనము. నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. రోజు ఆశీర్వాదాలు, మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల గురించి చెప్పినప్పుడు నేను చెప్పకముందే మీరే ఆమేన్ చెప్పి హల్లెలూయా చెప్తూ ఉంటారు. దేవుడు కొన్నిసార్లు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని సరిదిద్దుకోమని సెలవిచ్చినప్పుడు అదే ఉత్సాహంతో చెప్పాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు చక్కగా మీతో మాట్లాడుతూ సూటిగా మీతో చెప్తున్నటువంటి మాట మరొకసారి మెల్లగా చదువుతాను, వీలైతే ఆలకిస్తారా అండి. నీ చెడుతనమును మానుకొని, ఒకటి చెడుతనమును మానుకొని, రెండోది చదువుతాను చూడండి, మారు మనస్సు నుండి, మూడోది చదువుతాను చూడండి, ప్రభువును వేడుకొనుము. ఈ 3 కార్యాలు మీరు చేయాలి. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారా? దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారా? ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుందండి? బైబిల్ చదివి ఎన్ని రోజులు అవుతుంది? కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు అన్ని పుస్తకాలతో పాటు బైబిల్ని కూడా ఉంచేసి ఉంటారండి. దయచేసి అలా పెట్టొద్దండి. ఇది పరిశుద్ధ గ్రంథం అండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక పరిశుద్ధ గ్రంథము మాత్రమే కాదు, మరొక మాట చెప్తున్నాను, జీవము కలిగిన గ్రంథము, దేవుని మాటలు కలిగినటువంటి గ్రంథము, శక్తివంతమైన దేవుని మాటలు కలిగినటువంటి గ్రంథం అండి ఇది. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా మనకు ఆశీర్వాదకరమే. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, చెడుతనమును విడిచిపెట్టండి, మారు మనసును పొందండి, ప్రభువును వేడుకొనండి. దేవుడు మీ ఎడల కనికరించి, కృప చూపించి, మిమ్మల్ని ప్రేమించి, మీకు విడుదలనిచ్చి, దేవుడు మీరు జీవించడానికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ వాగ్దానం ఈరోజు అందరి కొరకు కాకపోవచ్చేమో, కానీ చూస్తున్న మీ కొరకని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారా? తక్షణం విడిచిపెట్టండి. ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా దేవుడు ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు కనుక దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సైన్ బోర్డ్స్ ఉంటాయండి, కాషన్ అంటారు అక్కడక్కడ. ఆ సైన్ బోర్డ్స్ మనకి మేలు చేస్తాయా, నష్టం చేస్తాయా? మేలు చేస్తాయి. మీరు ఆ హెచ్చరిక అనే బోర్డుని మీరు చూడకుండా మీరు ముందుకెళ్తే ప్రమాదం జరుగుతుంది. ఆ హెచ్చరిక అనేటటువంటి బోర్డు మీరు ప్రమాదంలో పడకుండా ఉండునట్లుగా సహాయం చేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం కూడా ఒక హెచ్చరిక లాంటి వాగ్దానమే. ఇది మీకు మేలు చేస్తుంది తప్ప మీకు నష్టాన్ని కలిగించదు. చెడు మార్గములు విడిచిపెట్టి దేవుని వైపుకు తిరగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి ప్రభువా, మేము చేయుచున్న ప్రతి తప్పిదములను, మా చెడు మార్గములను క్షమించి మాకు విడుదలనిచ్చి నీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.